వడియాలు ఇప్పటి వరకు అసలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఇట్టే పెట్టేస్తారు. మరెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి పదండి. ఇప్పుడు నేను చూపెట్టినటువంటి గ్లాస్తో 3 గ్లాసుల సగ్గుబియ్యాన్ని ఒక పెద్ద గిన్నెలో పోసి ఆ సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు బాగా నాననిచ్చాను. అలా నానిన తర్వాత ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అలా ఒక గ్లాసుకి 4 గ్లాసుల నీళ్లు, అంటే నేను మొత్తం 3 గ్లాసులు సగ్గుబియ్యం పోసాను కాబట్టి 12 గ్లాసుల నీళ్ళని బాగా వేడి కానిచ్చి అవి వేడైన తర్వాత నానిపోయినటువంటి సగ్గుబియ్యం మొత్తము ఆ వేడి నీళ్లలో వేసి తగినంత ఉప్పును వేసి బాగా కలియబెట్టాను. ఆ తర్వాత వాటికి కావాల్సినటువంటి జీలకర్ర, నువ్వులు, అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 4 చెంచాల జీలకర్ర, ఒక టీ గ్లాసు నువ్వులని ఇప్పుడు ఈ తెరులుతున్నటువంటి సగ్గుబియ్యం జావలో వేసి అలాగే మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని కూడా ఈ సగ్గుబియ్యం జావలో వేసేసాను. అవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలిపి కాస్త చిక్కబడి అది సగ్గుబియ్యం బాగా ఉడికాయి అనిపించిన తర్వాత స్టవ్ని పూర్తిగా ఆపేసి మనం మూత పెట్టేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇంకా పొద్దున్నే లేవగానే మనకి కాస్త జావ గట్టిగా అనిపించింది అనుకోండి, ఇలా కాసిని నీళ్లు ఒక గిన్నెలో కాచి చల్లార్చుకొని ఈ జావ కాస్త మనకి గట్టిగా అనిపిస్తే ఆ కాచి చల్లార్చినటువంటి నీళ్ళని ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకొని పిండి ఒక జారు ఎలా ఉండాలి అంటే మనం ఇడ్లీ పిండి అయితే ఏ విధంగా కలిపితే జారుగా ఉంటుందో ఆ విధానంలో మనకి ఈ సగ్గుబియ్యం దని అలా కనపడాలి. ఇంకా ఆ తర్వాత ఇందులోకి మనం రుచి కోసం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నిమ్మకాయని నేనైతే ఒక 2 నిమ్మకాయల్ని పిండేశాను. అలాగే ఫ్రెష్గా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసేసాను. ఇప్పుడు ఆరుబయట చాప లేదా మంచము వేసి దాని మీద మనము ఒక పాలిస్టర్ చీరని పరిచి, పాలిస్టర్ చీర దేనికోసం అంటే కాటన్ చీర అనుకోండి, మనం పెట్టినటువంటి వడియాలు అందులోకి దిగిపోతాయి. ప్లాస్టిక్ కవర్ అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి మనం పాలిస్టర్ చీరని తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. మాకైతే ఫస్ట్ వడియాలు పెట్టగానే ఒక 4 పెట్టగానే దేవుడికి సమర్పించడం అలవాటు కాబట్టి అలా 4 పెట్టి బొట్టు పెట్టి ఆ తర్వాత మిగతా వడియాలన్నింటినీ ఇలా పెట్టేసి ఎండకి 2 రోజులు అయ్యే వరకు చీర ఇలా మనం కదిలిచ్చినా ఒక్కటి కూడా కింద పడకుండా పూర్తిగా ఎండిపోయిన తర్వాత చీరని రివర్స్ చేసి కాస్త నీళ్ళని పలచగా ఇలా చిలకరించాలి వెనక వైపు. ఇలా వడియాలకి అన్నిటికీ ఆ విధంగా నీళ్ళంతా పట్టిన తర్వాత అలా ఒక 5 నిమిషాలు ఆ మూటని అలా పక్కకుంచి తర్వాత ఒక ఏదైనా స్తాంబళం కానీ చాట కానీ తీసుకొని ఇలా ఈ వడియాలన్నిటినీ మెల్లగా తీసుకున్నామంటే చాలా ఈజీగా ఒక్కటి కూడా పగిలిపోకుండా చక్కగా వస్తాయి. ఇది దీనికి చాలా ముఖ్యమైన టిప్ అండి. మనము ఇలా సిల్క్ చీరని మాత్రమే వినియోగించడం చాలా ఉత్తమమైన. ఒక్కటి కూడా ఇక్కడ వడియం పగలలేదు చూడండి, ఏదో 1-2 తప్ప అసలు వడియాలనేవి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఇలా పూర్తిగా చీర నుంచి విడతీసినటువంటి వడియాలని మళ్ళీ ఒక 2-3 గంటలు బాగా ఎండకి ఆరనివ్వాలి. ఎందుకంటే నీళ్లు ఆల్రెడీ మళ్ళీ చల్లాం కాబట్టి కాస్త తేమ పడతాయి. తేమ పూర్తిగా ఎండిపోయి గుల్లగా మనకి శబ్దం రావాలి. అప్పుడే మనకి ఏడాది వడియాలనేవి ముక్క వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనము బస్తా వడియాలైనా కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మన కొలతలతోటి. ఇంకా తర్వాత వీటన్నిటిని ఇలా స్తాంబడంలోకి తీసుకొని లోపలికి తెచ్చిన తర్వాత ఆ వేడి కూడా పోయి చల్లగా అవ్వాలి వడియాలు. అప్పుడు మనము ఏదైనా ఒక గాలిపోనటువంటి కంటైనరు, ప్లాస్టిక్ డబ్బా ఏదో మీ అందుబాటులో ఉన్న వాళ్ళలో తీసుకొని ఇలా వేసి టైట్గా మూత పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది పక్కకు పెట్టి ఈ రోజైతే మామిడికాయ పాలకూర పప్పు చేశాను, అందులోకి వడియాలు వేయించాను. కొన్ని తీసుకొని స్టవ్లో బాణలి పెట్టేసి దానిలో కాస్త నూనె వేసి ఇలా కొన్ని వడియాలని నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ కాస్త తగ్గించి వడియాలు వేసుకొని ఇలా వడియాలంతా చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక
బాండీలోకి పక్కకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి వాటిని నేనైతే చక్కగా మామిడికాయ పప్పులోకి వడియాన్ని పెట్టుకొని ఫుల్గా తినేసాను. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.